సో అటు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే చివరికి కాంగ్రెస్ అని ఉన్న పార్టీలన్నీ కాంగ్రెస్ నుంచి విడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఆ గూట్లోకి చేరారు ఆల్మోస్ట్ అందరూ. సో అలాంటివి ఏమైనా ఉంటాయా అనే చర్చ కూడా ఉంది. లేదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసే అవకాశం అయితే డెఫినెట్గా లేదు ప్రస్తుతం. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు కూడా మరి మొన్నటి ఎన్నికలు చూస్తే భారతీయ జనతా పార్టీయే మళ్ళీ కేంద్రంలో పగ్గాలు చేపట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరి ఇటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసే ప్రయత్నం కలలో కూడా చేయదు. కలలో కూడా అవకాశం లేదు. సో ఒక 5 ఏళ్ళ వరకు అటువంటి అవకాశం ఏమాత్రం లేదు. సరే, ఆ తర్వాత మీరన్నట్టు నదులన్నీ సముద్రంలో కలిసినట్టు కాంగ్రెస్లు ఎన్నున్నా అల్టిమేట్గా ఆ కాంగ్రెస్లోకి కలుస్తాయంటే మరి ఎస్, గతానుభవం దృష్ట్యా మేబీ ఎస్, బట్ మే నాట్ బి ఆల్వేస్ అని అనుకోవాలి. కలగపోవచ్చు. బట్ ఇక్కడ మీ అనుమానం చాలా మందికి ఉంది. అవును, ఏనాటికైనా సరే అన్నా చెల్లెళ్ళు ఒకటే అయిపోతారులే అనే అనుమానాలు కామన్ పీపుల్ కాదు, పబ్లిక్లో ఉన్నమాట వాస్తవం. కానీ ఇక్కడ అవన్నీ అడ్డంకులు, అవరోధాలు, డిస్కషన్స్, నెగోషియేషన్స్ ఆర్ వాట్ ఎవర్ విచ్ ఎవర్ వే యూ కాల్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా వచ్చిన డెసిషన్. కాబట్టి ఒకసారి పగ్గాలు అంటూ చేపట్టితే ఇంకా వెనక్కి తగ్గటం ఉండదు. ఎందుకంటే మరి పగ్గాలు చేపట్టిన తర్వాత ఏప్రిల్లో రాజ్యసభ కూడా ఇస్తారు. ఆ రాజ్యసభ కూడా ఇచ్చిన తర్వాత పార్టీ సభ్యురాలు అయిన తర్వాత మరి ఇంక తప్పదు కదా. ఎందుకంటే మరి వీరికి ఇవ్వాల, ఏ పోస్ట్ ఇవ్వాల, చెప్పులు ఎరిగేలాగా మీరు అన్నట్టు కాళ్ళు బొబ్బలెక్కేలాగా ఆవిడ చివరికి ఆ బొబ్బలే మిగిలినవి. కానీ ఏ పదవి కూడా దక్కల. అల్టిమేట్గా రాజకీయాల్లో ఎవరైనా చెప్పులు అరిగేలాగా తిరిగారు అంటే కేవలం అన్నయ్య కోసం అన్నదే ఇన్స్పిరేషను. అన్నయ్య కష్టాల్లో ఉన్నాడు, అన్నయ్యకి న్యాయం చేయాలని దిగినప్పటికీ ఏ మూలంలో కూడా అన్నయ్య నాకు న్యాయం చేయకపోతాడా అనే కోణం డెఫినెట్గా ఉంటుంది. అన్నయ్య కష్టాల్లో ఉన్నాడు, లేకపోతే అన్నయ్య సీఎం అవ్వాలి అనే దానికంటే అన్నయ్య సీఎం అయితే మళ్ళీ మన ఫ్యామిలీకి ఆ పొలిటికల్ ఇది వస్తుంది, దాన్ని ఏమంటారు, పవర్ వస్తుంది అనే ఇదే ఉంటుంది. అన్నయ్యకి ఏం కష్టాలు ఉన్నాయి, అన్నయ్యకి అనుకుంటే ఆయనకున్నాయి ఏం కష్టాలు ఉన్నాయి. కాకపోతే పవర్ కోసం ఆవిడ కష్టపడింది, అన్న తరపున ఆమె కూడా కష్టపడింది. అంతవరకు క్లియర్. అదే అన్న తరపున కష్టపడింది. మరి దానికి కనీసం షీ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ ఒక రాజ్యసభ లేదంటే కడపలో సీటో ఉంటే ఎస్ డెఫినెట్గా తను కూడా ఒక ఎంపీ అయి ఉండేది. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్, మరి అప్పుడు దాకా మరి ఆవిడ్ని చెల్లిగా భావించి ఆవిడ్ని తప్ప అప్పుడు రాష్ట్రంలో ప్రజలందరినీ చెల్లిగా భావిస్తున్నాడు ఆయన, అసలు చెల్లెల్ని తప్ప. మరి అది రాష్ట్రంలో ఉన్న చెల్లెలకు అర్థం కావాలి కదా, అసలు చెల్లికే దిక్కు లేదురా బాబు మనం ఎంత అనేది అసలు